ఈ గ్లైమినో కంపెనీ మెయిన్ ఉద్దేశం ఏంటంటే we need to help farmers and we need to take care of soil by mostly encouraging them to practice scientific farming and natural farming. Okay. అందుకని మేము ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ వాళ్ళతో కూడా కొలాబరేట్ అయ్యాము. We do not compromise on the quality of rice. It will be low in GI, it will be rich in nutrition, it will be rich in zinc, it will undergo 32 different types of quality checks and only then procure that and pack that. It is 100% indigenous, it is natural and it is not a GMO variety or a hybrid variety. శంకరాసక్తమనసాం నమజ్జన ఫలప్రదాం సౌందర్యసార సర్వస్వాం శ్రీ గౌరీ ప్రణమామ్యహం. గౌరీ శంకర భగవానికి, రాజా రామచంద్ర భగవానికి, కొండగట్టు ఆంజనేయ స్వామికి నమః. పార్వతీపతయే హర హర మహాదేవ హర. శ్రీమద్ భాగవతంలో వైకుంఠ లోకంలో శ్రీమన్నారాయణమూర్తి విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో సనకాది ఋషులు వస్తారు. ద్వారపాలకులు లోపలికి వెళ్ళవద్దు అని నిరాకరిస్తారు. ఏమో గొడవ జరుగుతున్నదేమి, లోపల ఉన్నటువంటి శ్రీమన్నారాయణమూర్తి ద్వారదేశానికి వస్తారు. రాగానే జరిగిన వృత్తాంతాన్ని వివరిస్తారు. దేవి స్వామి, లోపలికి వస్తున్న మమ్మలను వీళ్ళు నిరాకరించినారు, అందుకని మేము కోపానికి వచ్చి వీళ్ళని శాపం పెట్టినాము. ఇప్పుడు శాపాన్ని పొందినటువంటి జయ విజయులు బ్రాహ్మణ శాప ఉపసంహరించండి అని ప్రార్థించారు జయ విజయులు. ఆ సందర్భంలో నారాయణమూర్తి, సనకాది ఋషులు, జయ విజయులు ఉంటుండగా బ్రాహ్మణు యొక్క అపార మహిమను వర్ణించినాడు. అందులో ఒక మాట అంటాడు, హే జయ విజయులారా, బ్రాహ్మణుడు శాపం పెట్టిన తర్వాత ఆ శాపాన్ని ఉపసంహరించే సామర్థ్యం నాకు లేదు. ఈ జగత్తులో ఈ ఒక్క కోరికను తప్ప ఏది అడగంటే నేను చేస్తాను మిమ్మల్ని. అయ్యా, ఎందుకు మీరు బ్రాహ్మణుడికి ఇంత గౌరవాన్ని ఇస్తున్నారు అని అంటే, ఆ సందర్భంలో చాలా అద్భుతమైనటువంటి శ్లోకాలను రచించినాడు వ్యాస భగవానుడు. ఒక మాట అందులో ఉన్నటువంటి దాన్ని చెప్పుకోవాలి మనం. ఏమంటారు అంటే, అందరికీ నమస్కారం అండి. నా పేరు మల్లికార్జున్, మాది నారాయణ కన్సల్టెన్సీ. మా కన్సల్టెన్సీ ద్వారా అన్ని బ్యాంకుల తాలూకా క్రెడిట్ కార్డ్స్, పర్సనల్ లోన్స్, హోమ్ లోన్స్, మార్ట్గేజ్, ప్రాపర్టీ లోన్స్, అన్ని రకాలైనటువంటి ఫైనాన్షియల్ సర్వీసెస్ చేస్తాం. ఇది కాకుండా ఇన్సూరెన్స్లు కూడా చేస్తామండి, ఎన్బిఎఫ్సిస్ కూడా చేస్తాము. సో మీలో ఎవరికైనా సరే ఎటువంటి లోన్స్ కావాలనుకున్నా మాకు కాల్ చేయండి. మా కాంటాక్ట్ నెంబర్ వచ్చి 9160034422. లోకంలో అందరూ లక్ష్మీదేవి కావాలి అని కోరుతారు. భాగ్యాల లక్ష్మీ రామమ్మ అని ప్రార్థన చేస్తారు, స్తోత్రాలు చేస్తారు, కనకధారా స్తోత్రం చేస్తారు, శ్రీ సూక్త పారాయణాలు చేస్తారు. లక్ష్మీదేవి వద్దని వారు ఉన్నారు లోకంలో. అటువంటి లక్ష్మీదేవి నారాయణమూర్తి అయిన నాకు పాదసేవ చేస్తూ కూర్చుంటున్నది. ఎందుకో తెలుసునా? బ్రాహ్మణుల యొక్క చరణ ధూళిని నేను శిరస్సున ధరిస్తాను కావునా అన్నాడు నారాయణమూర్తి. ఇది అతిశయోక్తి అని భావించి మనం ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు. ఇటువంటి మాటలు ఎన్నో చెప్పినాడు భాగవతుడు. బ్రాహ్మణుని యొక్క స్థానం అంత గొప్పగా ఉంది. అనంతకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ప్రభు అయిన శ్రీమన్నారాయణమూర్తి కూడా బ్రాహ్మణికి అంత గొప్ప గౌరవాన్ని ఇచ్చినాడు. ఈ దృష్టితో ఆలోచన చేసి చూసినట్టయితే బ్రాహ్మణుని యొక్క స్థానం ఎంత గొప్పది ఆలోచించండి. సృష్టికి ప్రతి సృష్టి చేయగలడు. సృష్టించినటువంటి జగత్తులలో ఏమైనా ఇబ్బందులు ఉంటే మహాప్రళయాన్ని కూడా సృష్టించగలడు బ్రాహ్మణుడు. దేనివల్ల? అది కేవలం తపస్సు వల్ల మాత్రమే సాధ్యమవుతుంది బ్రాహ్మణుడికి. అందుకని ఒక చోట వ్యాసుడే చెప్పినాడు పురాణంలో, బ్రాహ్మణస్య దేహోయం నోపభోగాయ కల్పతే ఇహ క్లేశాయ మహతే ప్రేద్యాంత సుఖాయ చ. అందరూ జన్మించినట్టుగా బ్రాహ్మణుడు జన్మించడు.
బ్రాహ్మణ జన్మలో ఇతర జన్మల కంటే వైశిష్ట్యం ఏమున్నది అని అంటే నోపభోగాయ కల్పతే, ఇంద్రియములమైన భోగాలు అనుభవించడం కోసమే కాదు బ్రాహ్మణుడికి జన్మ వచ్చినది. మరి ఎందుకు వచ్చినది అని అంటే ఇహ క్లేశాయ మహతే, తపస్సులను ఆచరిస్తూ ఉపవాసాది వ్రతాల చేత శరీరాన్ని కృషింపజేసుకోవడం కోసమే బ్రాహ్మణుడికి జన్మ వచ్చినది. దానివల్ల వాడు సాధించేది ఏమిటి? ఇప్పుడే నేను చెప్పినట్టుగా సృష్టికి ప్రతి సృష్టిని చేయగలడు. సృష్టిలో ఉన్నటువంటి జగత్తులోని సకల జీవ జంతువులను, ఆ జీవ జంతువులకు సంబంధించినటువంటి సుఖక్షేమాల గురించి ఆలోచించగలడు. అదే శ్రీమద్భాగవతంలో సందర్భంలో చెప్తాడు. వేరుని చరిత్ర చెప్పే సమయంలో జగత్తులో ఉన్నటువంటి పరిస్థితులు అల్లకల్లోలమవుతున్న సమయంలో, అధార్మికత పెరిగిపోతున్నటువంటి తరుణంలో బ్రాహ్మణుడు నాకు జగత్తుకు, నాకు లోకానికి ఏం సంబంధం ఉన్నది ఉదాసీన వైఖరిని అవలంబించి కనుకోవాడు ఉన్నాడు అని అంటే వాడు ఆచరించినటువంటి తపస్సంతా కూడా కుండలో రంధ్రం ఉన్న నీళ్లు గారిపోతున్నట్టుగా వాడి తపస్సంతా కూడా నష్టమైపోతుంది అని చెప్తున్నాడు. అందుకని బ్రాహ్మణుడు చేయాల్సిన పని ఏమిటి అంటే లోకా సమస్త సుఖినో భవంతు, లోకాల్లో ఉన్నటువంటి సకల ప్రాణులు క్షేమంగా ఉండేందు కోసమై వాడు ధర్మాన్ని ఆచరించాలి, యజ్ఞాగాది కట్టులను ఆచరించాలి, నియమపూర్వకమైనటువంటి జీవనాన్ని ఆచరించాలి. అటువంటి రీతిలో కనుక ఒకవేళ వాడు ప్రవర్తించినాడు అంటే ఇంద్రచంద్రాదులే వాడికి దాసులవుతారు. ఏ సమితులు, ఏ సభలు పెట్టాల్సిన అవసరమే ఉండదు. కానీ కలికాలం యొక్క ప్రభావం పడి మహాతప శక్తి సంపన్నులై ఉండి దేవతలే నమస్కారం చేయవలసినటువంటి బ్రాహ్మణుల పరిస్థితి ఏమైపోయింది అంటే మమ్మలను మేము రక్షించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. బ్రాహ్మణులను రక్షించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అందులో ఈనాడు కలికాల విజృంభణతో బ్రాహ్మణులకు రాజులు రక్షించడం కానీ, ఇతర రాజ్యాలు రక్షించడం కానీ, ఏ విధమైనటువంటి ప్రభుత్వాలు రక్షించడం కానీ చేయడం లేదు అని భావించి బ్రాహ్మణ సంక్షేమ వేదిక అని బ్రాహ్మణులే ఒక వేదికను ఏర్పాటు చేసుకొని బ్రాహ్మణులకు ఎన్ని రకాల సహాయాలు అందిస్తున్నారో మనం సభా ఆరంభ కాలంలో విశ్రామ వేదిక ద్వారా చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలను కొనసాగిస్తూ ఉన్నారు. నేను ప్రార్థించేదల్లా ఒకటే, ఏ బ్రాహ్మణుడు దేవతలను కూడా గడగడలాడించినాడో, సృష్టికి ప్రతి సృష్టిని చేసేటువంటి సామర్థ్యం కలిగి ఉన్నాడు, ఆ బ్రాహ్మణునికి మళ్ళీ అటువంటి పురాతన వైభవం రావాలి. 100 వాళ్ళ ఆ వైభవం వెనక తుమ్ము 1000 వరాలను ఇస్తుంది అన్నారు. ఆ వెనక తుమ్మినారు. పురాతన వైభవాన్ని సంతరించుకున్నటువంటి వారి బ్రాహ్మణులు శాసకులు కావాలి. లోకంలో ఉన్నటువంటి సకల ప్రాణులను సంరక్షించేటువంటి దిశలో వాళ్ళు ప్రయాణం చేయాలి అంటే వాళ్ళకి అటువంటి తపోబలాన్ని, అటువంటి తపశక్తిని, అటువంటి శాసకత్వ శక్తిని మా ఆంజనేయ స్వామి అనుగ్రహించాలి. ఆంజనేయుడిని చూస్తే కేవలం దాసుడు, రామునికి సేవ చేసే పరిచారకుడు అని మాత్రమే అంటారు. ఆంజనేయుడిలో ఉన్నటువంటి గొప్పతనాన్ని గుర్తించిన వాడెవరు, మొట్టమొదటి సర్టిఫికేట్ ఇచ్చిన వాడెవరు అంటే రామచంద్ర స్వామి. రాముడితో అయ్యా తమరెవరు అన్న 2 మాటలు అడిగినందుకు గాను నా ఋగ్వేద వినీతస్య నా యజుర్వేదధారిణ, ఋగ్వేదం చదవకుండా యజుర్వేదాన్ని అధ్యయనం చేయకుండా అథర్వణ వేదాల్లో పాండిత్యం లేకుండా ఇట్లా మాట్లాడుతున్నా లక్ష్మణ, ఈయన గొప్ప మహాపండితుడు అన్నాడు. అంతటి గొప్పనైనటువంటి పాండిత్య ప్రదర్శ కలిగినటువంటి ఆంజనేయ స్వామి నవవ్యాకరణ పండితుడు, అనేక శాస్త్రాల్లో నిష్ణాతుడు, సంగీతంలో, సాహిత్యంలో, ఒకదానిలో ఏమిటి అనేక వైదుష్య కలిగినటువంటి మహానుభావుడు. అటువంటి ఆంజనేయ స్వామి సన్నిధానంలో ఈ సభా కార్యక్రమం జరుగుతున్నందుకు గాను ఏ వేదములు, శాస్త్రములు, పురాణములే ఐశ్వర్యముగా జీవనాన్ని కొనసాగించి లోకాలకు శాసకులైనటువంటి బ్రాహ్మణులు ఉండేవారో ఆ ఐశ్వర్యము లేకుండా బీదరికాన్ని అనుభవిస్తున్నటువంటి మన బీదతను పోగొట్టి మళ్ళీ మనకు ఆ ఐశ్వర్యాన్ని, విద్యా ఐశ్వర్యాన్ని, సాహిత్య ఐశ్వర్యాన్ని, వేదముల యొక్క అధ్యయన ఐశ్వర్యాన్ని అనుగ్రహించి మళ్ళీ మనకు లోకాలను శాసించేటువంటి యొక్క అనుగ్రహాన్ని ఆ ఆంజనేయ స్వామి ఇచ్చుగాక. బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఇటువంటి అనేక కార్యక్రమాలను చేస్తూ ఉండాలి. ఆ బంగారు శర్మ గారు నిజానికి ఇంత చిన్న వేదిక కలిగినటువంటి సభలో ఆయన మాట్లాడు సామాన్యంగా కొన్ని వందలు వేల మందిని ఏకీకృతం చేస్తాడు. ఒక్కొక్కటికి ఒక్కొక్క లక్షణాన్ని పెడతాడు భగవంతుడు. వేలాది మందిని
ఏకత్రితం చేయడం కాకుండా భిన్న ధృవాలుగా ఉన్నటువంటి ప్రవక్తలు ఉన్నారో వాళ్ళందరినీ ఒక వేదికపైకి తీసుకువచ్చేటువంటి ఒక సామర్థ్యం కేవలం ఈయనకు మాత్రమే ఉంది. ఇటువంటి వాళ్ళు మన బ్రాహ్మణ సంక్షేమ వేదికకు ముఖ్య సలహాదారులుగా ఉంటుండగా ఆంజనేయ స్వామి సన్నిధానంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉండగా మళ్ళీ బ్రాహ్మణులకు పురాతన వైభవం 100 వస్తుంది. ఇందులో సందేహించే అవసరం లేదు. కలిపురుషుని యొక్క విజయతాండవంతో కొట్టు మిట్టాడుతూ ఉన్నటువంటి మనం రక్షించుకోవాల్సినటువంటి అవసరం లేనటువంటి పరిస్థితి రావాలి, శాసకులు కావాలి. ఇంకో సంతోషించదగ్గ విషయం, నేను అప్పుడే వెళుతాను అన్నాను కానీ అందరూ మాట్లాడిన తర్వాత వెళ్ళండి అన్నారు. ఒకవేళ నేను వెళ్ళిపోతే కొండలరావు గారు వాళ్ళ యొక్క ప్రోత్సాహక మాటలను వినేవాడని కాకపోయాను. వారు గాంధీ గారు చెప్తూ ఏమన్నారు అంటే బ్రాహ్మణ పక్షపాతి. వీరికి బ్రాహ్మణ పక్షపాతం ఏమున్నది చూద్దాము అని అనుకున్నాను. సాయంత్రం వరకు కార్యక్రమం జరిగించండి, సాయంత్రం భోజనాలు కూడా పెట్టిస్తాము అన్నాడు వారు. అంతటి పక్షపాత ధోరణి కలిగినటువంటి బ్రాహ్మణేతరులు బ్రాహ్మణులకు ఇంత గౌరవాన్ని ఇస్తున్న సమయంలో బ్రాహ్మణులమైన మనం ఎందుకు వెనుక ముందాడాలి? అందుకని అటువంటి వారిని అందరినీ కూడా ముందుకు తెచ్చుకొని బ్రాహ్మణుడు లోకానికి చేసేటువంటి సేవ గలదో, లోకంలో ఉన్నటువంటి ప్రాణులకు క్షేమాన్ని కలిగించేటువంటి తత్వం ఉన్నదో ఆ తత్వాన్ని మళ్ళీ పొడిగిపుచ్చుకోవాలి. మనకు వెంట ఎవరు లేరు అని బాధపడాల్సిన అవసరం లేదు. ఆంజనేయ స్వామి సాక్షిగా చెప్తున్నాము, వేదిక మీద నుండి చెప్తున్నాము అని ఎన్నో ప్రోత్సాహక మాటలంటూ కొండలరావు గారు అన్నారు. అటువంటి కొండలరావు గారి బట్టి వాళ్ళు ఎంతో మంది మన వెంట ఉంటూ ఉండగా ఆంజనేయ స్వామి వెనక రాయి ఉన్నట్టుగా, ఎక్కడ చూడండి మీరు ఆంజనేయ స్వామి వెనక రాయి ఉంటుంది. వీళ్ళంతా కూడా మనకు ఆ రాయి స్థానంలో ఉండే ఆధారంగా ఉంటుండగా ధర్మాన్ని రక్షించేందుకోసం మనం భయపడాల్సిన అవసరం లేదు అనే విషయాన్ని తెలియజేస్తూ ఇటువంటి సదవకాశాన్ని కలిగించినటువంటి బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఇంకా అనేక కార్యక్రమాలను చేస్తూ ఉండాలి అనే విషయాన్ని తెలియజేస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు పెద్దలందరికీ నమస్కారం చేస్తూ నా వాక్యాలకు సంహారం చేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు మల్లికార్జున్. మాది నారాయణ కన్సల్టెన్సీ. మా కన్సల్టెన్సీ ద్వారా అన్ని బ్యాంకుల తాలూకా క్రెడిట్ కార్డ్స్, పర్సనల్ లోన్స్, హోమ్ లోన్స్, మార్ట్గేజ్, ప్రాపర్టీ లోన్స్, అన్ని రకాలైనటువంటి ఫైనాన్షియల్ సర్వీసెస్ చేస్తాం. ఇది కాకుండా ఇన్సూరెన్స్లు కూడా చేస్తామండి. ఎన్బిఎఫ్సిస్ కూడా చేస్తాము. సో మీలో ఎవరికైనా సరే ఎటువంటి లోన్స్ కావాలనుకున్నా మాకు కాల్ చేయండి. మా కాంటాక్ట్ నెంబర్ వచ్చి 9160034422.